హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఒక పెద్ద ఆయన భార్య చనిపోయిన తర్వాత తన కొడుకింటికి వెళ్తాడు. అలా కాలం పోతూ ఉంటుంది. ఈ పెద్ద ఆయనకు వయసు పైబడుతూ ఉంటుంది. ఒకరోజు భోజనం చేసేటప్పుడు మాటి మాటికి అన్నం కింద పడిపోతూ ఉంటుంది. ఇదంతా తన కొడుకు, కోడలు, తన 7 సంవత్సరాల మనవడు కూడా చూస్తుంటారు. సరిగ్గా తిను, టేబుల్ అంతా పాడు చేస్తున్నామని కోడలు కొంచెం కోపంగానే అంటుంది. సరేనమ్మా, క్షమించు తల్లి, కళ్ళు సరిగా కనపడలేదని ఇంకా జాగ్రత్తగానే తింటానంటాడు ఆ పెద్ద ఆయన. పాపం ఎంత జాగ్రత్తగా తినాలనుకున్నా వయసు పైబడిన ప్రభావం వల్ల తన చేతులు వణికిపోతూ ఉండడంతో మాటి మాటికి అన్నం కింద పడిపోతూనే ఉంటుంది. అది చూసిన కోడలు మరీ అసహ్యించుకుంటుంది. మర్నాడు ఆ కోడలు మామగారికి ఒక కంచంలో అన్నం పెట్టి, ఇక్కడ కూర్చుని తిను అని ఒక మూలన కూర్చోబెట్టి అన్నం తినమంటుంది. అది వాళ్ళ కొడుకు, మనవడు కూడా చూస్తూ ఉంటారు. ఇంతలో తన 7 సంవత్సరాల మనవడు వాడికి అన్నం వాళ్ళ అమ్మ వడ్డిస్తున్నప్పుడు ఉన్నట్టుండి కొంత అన్నం కింద పడిపోతుంది. తల్లి అదంతా శుభ్రం చేసి తినడం మొదలు పెడుతుంది. అది చూసిన ఆ పిల్లవాడు, అమ్మా, నిన్న తాతగారు అన్నం కింద పారేసుకున్నారని ఒక మూలను కూర్చోబెట్టి అన్నం పెట్టారు కదా, మరి ఈరోజు నువ్వు కూడా అన్నం కింద పడేసావు కదా, మరి నువ్వెందుకమ్మా మూలను కూర్చొని తినలేదు అని అడుగుతాడు. రే, తాతకు వయసు అయిపోయిందిరా, ముసలోడైపోయారు, ఇంత ఖరీదైన డైనింగ్ టేబుల్ అంతా పాడు చేస్తున్నాడు కదా, అందుకే ఒక మూలను కూర్చోబెట్టి అన్నం పెట్టానంటుంది. అది విన్న ఆ పిల్లాడు నవ్వుతూ అమాయకంగా, ఓహో, అలాగైతే రేపు మీరు ముసలోళ్ళు అయిన తర్వాత నేను, నా భార్య మిమ్మల్ని కూడా ఇలాగే ఒక మూలను కూర్చోబెట్టి భోజనం పెడతామన్నమాట అని అంటాడు. అది విన్న ఆ జంట ఇద్దరికీ నోటి వెంట మాట రాక అవాక్కైపోయి వెంటనే పెద్ద ఆయన్ని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి కోడలు మామగారికి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది. ఆ రోజు వాళ్ళు తెలుసుకుంటారు, ఈరోజు మనం మన పెద్దలకు ఏదైతే ఇస్తామో అదే రేపు మనకు తిరిగి వస్తుందని. పిల్లలు, పెళ్లి చేసుకున్న పిల్లలు బాగా గుర్తుంచుకోండి, రేపు మనము ముసలి వాళ్ళం అయిపోతాం. మనకు ఏం జరుగుతుందో జాగ్రత్త. ధన్యవాదాలు. జై హింద్. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుంటాం.